తిరుపతిలో జరిగిన ఘటనలపై దృష్టి సారించింది సిట్. దర్యాప్తును వేగవంతం చేసింది. తిరుపతిలో జరిగిన గొడవలపై అధికారులు విచారణ ముగిసింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన ఘటనలపై 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. విచారణలో సెక్యూరిటీ విఫలంతో పాటు పలు అంశాలను సిట్ గుర్తించినట్లు సమాచారం. దానిపై నమోదైన కేసులు, దాడి సమయంలో తీసిన వీడియోల పరిశీలన చేశారు. మరోవైపు చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై సిట్ విచారణ చేసింది. మహిళా యూనివర్సిటీ పిఎస్లో 8 కేసుల వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతంలో పాటు కూచువారిపల్లిలో సర్పంచ్ ఇల్లును అధికారులు పరిశీలన చేశారు. రామిరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ పరిశీలించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. నివేదిక తయారు చేసి ఈ రాత్రికి అందించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ లైన్ ద్వారా మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సిట్ దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? నివేదికలో ఏ విషయాల్ని పొందుపరచనున్నారు? రేణుశ్రీ, ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ ఇప్పటికీ ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలంలో సిట్ డిఎస్పీ రవిమనవర్చారితో పాటు మరో సభ్యుడు అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. ముందుగా తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని అక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 14వ తేదీ జరిగిన గొడవలు, కేసుల నమోదు విషయం గురించి ప్రస్తావించారు. అదేవిధంగా పోలీసుల మీద జరిగిన దాడి విషయంలో ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు, అదే పులివర్తి నాని పైన దాడి జరిగినప్పుడు కాల్పులు జరిగిన దానికి కేసు నమోదు చేశారా లేదా కాల్పులు చేసినందుకు అనే విషయం మీద కూడా దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. అటు నుంచి నేరుగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి ఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ముఖ్యంగా ఎటువైపు నుంచి వచ్చి నాని మీద సుత్తులతోనూ రాళ్లతోనూ అదేవిధంగా రాడ్లతో దాడి చేశారు, బీరు బాటిల్ని విసిరారు. ఆ ప్రాంతాన్ని అంతా సుమారు అరగంట పాటు పరిశీలించిన తర్వాత నేరుగా చంద్రగిరి మండలము కూచువారిపల్లి గ్రామానికి వెళ్లారు. కూచువారిపల్లిలో ముందుగా ఏదైతే సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఇల్లు దగ్ధమైంది, ఆ ఇల్లును కాల్చేశారు. ఆ ఇంటితో పాటు అదేవిధంగా వాహనాన్ని కాల్చిన ప్రదేశాన్ని పరిశీలించారు. తర్వాత నేరుగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ దగ్గర ఉన్న ఆధారాలను సిట్ బృందానికి ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే గ్రామంలో పోలింగ్ ప్రారంభమైనచ్చి తమ మీద ఎవరు గొడవ చేశారు, తాము ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది, తమ మీద ఎందుకు జనాలు బయట వ్యక్తులను తీసుకొచ్చి తమను మీద దాడి చేశారు, తమను తలలు పగలగొట్టారు అన్న విషయాన్ని సిట్ బృందానికి తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు అరగంట పైగా విచారణ చేశారు. ఆ తర్వాత నేరుగా ఆర్ఓ నిశాంత్ రెడ్డిని కలిశారు. నిశాంత్ రెడ్డి ద్వారా పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. 2 రోజుల పాటు జరిగిన ఏదైతే నామినేషన్ సందర్భంగా జరిగిన గొడవతో పాటు అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన గొడవల విషయాలు కూడా ఆయన ద్వారా తెలుసుకున్నారు. తర్వాత నేరుగా రామిరెడ్డిపల్లి, ఆ తర్వాత బ్రాహ్మణంపట్టులో ఇప్పుడు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. బ్రాహ్మణంపట్టులో పోలింగ్ సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడికి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి రావడము, కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ విషయంలో కొంత వాగ్వాదం చేసిన నేపథ్యంలో పరస్పరం గొడవ పడుతున్నారని భావించిన బిఎస్ఎఫ్ జవాను 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా అక్కడ గొడవ ఎందుకు జరిపింది, కాల్పులు ఎందుకు చేశారో అన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఎలా విధంగా జరిగింది, కేసులు ఎవరి మీద నమోదయ్యాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. తర్వాత నేరుగా ఈ బ్రాహ్మణ కాలంలో ప్రస్తుతం గ్రామస్తులను విచారిస్తున్నారు. ఎవరు ఏ విధంగా గొడవ జరిగిందన్న విషయాన్ని సుమారు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సిట్ బృందం ఇటు గ్రామస్తులను ఎటువంటి ప్రశ్నలు అడుగుతోంది? అంటే దాడిలో ఎవరు పాల్గొన్నారు, ఎవరు ఈ దాడిని ప్రేరేపించారు, ఎందుకు దాడి చేశారు అన్న విషయాన్ని తెలుసుకున్నారు. ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా బయట వ్యక్తులు వచ్చి ఎవరైనా దాడి చేశారా అన్న విషయం మీదనే పూర్తిగా
సిట్ బృందం వాళ్ళని ప్రశ్నించింది. అయితే అదే సమయంలో మోహిత్ రెడ్డి గాని అదేవిధంగా పులివర్తి నాని గాని వచ్చి ఏమైనా గొడవ చేశారా అంటే ఈ సందర్భంగా గ్రామస్తులు మహిళలు కొంతమంది డిఎస్పీతో మాట్లాడుతూ గ్రామంలో జరిగిన ఘటన సందర్భంగా గొడవలు జరగకుండా పులివర్తి నాని అడ్డుకున్నారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే మోహిత్ రెడ్డి తో పాటు వచ్చిన వ్యక్తులు తమ మీద దాడి చేశారని ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఏదైతే సెల్ ఫోన్ విజువల్స్ అన్ని డిఎస్పీకి అందజేశారు. గతంలో ఇవి మీడియాలో కూడా ప్రసారం అయ్యాయి. తమ మీద అన్యాయంగా దాడి చేశారంటూ వివరించారు. అయితే వైసీపీకి చెందిన వ్యక్తులు ఆ గ్రామంలో ఎవరు లేకపోతే రామిరెడ్డిపల్లిలో వారిని కలిసి వారితో కూడా మాట్లాడారు. మొత్తం మీద రెండు వర్గాలతోనూ సుమారు గంట పైగా మాట్లాడారు. అటు గ్రామంలో ఘటనలు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. వీరితో పాటు చంద్రగిరి డిఎస్పీ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా ఏదైతే డిఎస్పీ మాట్లాడిన సమయంలో పూర్తిగా ముఖ్యంగా డిఎస్పీ నిర్లక్ష్యము పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. దీంతో పాటు ముఖ్యంగా పోలీసుల వైఖరి వల్లనే కొంత గ్రామంలో జరిగింది. పోలీసులు కేసులు పూర్తిగా మొదట్లోనే కఠినంగా వ్యవహరించింటే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు అన్న విషయాన్ని కూడా అధికారులకు గ్రామస్తులు తెలియజేస్తారు. అదేవిధంగా బ్రాహ్మణపట్టిలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం ఫలితంగానే గొడవలు జరిగాయంటూ కూడా కొంతమంది గ్రామస్తులు వివరించిన పరిస్థితి. అయితే సిట్ సమర్పించనున్న నివేదికలో సెక్యూరిటీ విఫలం అంశాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా సెక్యూరిటీ విఫలం ఏదైతే చంద్రగిరి డిఎస్పీకి ముందుగానే నాని తాను రిటర్నింగ్ స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్తున్న సందర్భంలో ముఖ్యంగా గొడవ జరుగుతుంది. ఇక్కడ కొంతమంది తన మీద దాడి చేసే అవకాశం ఉంది. అవసరమైతే పోలీసులు తాను ఫైర్ కూడా చేస్తానంటూ కూడా డిఎస్పీతో మాట్లాడాడు. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా సీసీ కెమెరా ఏదైతే కారుకు సంబంధించిన కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ విషయంలో బయటకు వచ్చింది. ఇదే విషయం మీద కూడా పోలీసులు సిట్ బృందం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా చంద్రగిరి డిఎస్పీకి ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతోనే ఈ గొడవకు పూర్తి స్థాయిలో వారు తన మీద దాడి చేశారన్న విషయాన్ని తెలియజేశారు. దీంతోపాటు నాని కూడా తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ బృందానికి పంపించినట్లు తెలుస్తోంది రేఖ. అయితే ఈరోజు ఏ టైంకి సిట్ బృందం నివేదికను సమర్పించనుంది? ఈ అంశంతో పాటు ఇంకా ఏ అంశాలను పేర్కొనున్నట్లు భావించవచ్చు? రేఖ ముఖ్యంగా తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే గొడవలు జరిగాయి. ముఖ్యంగా నామినేషన్ రోజు రెండు వర్గాలు కలబడి కొట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కారు మీద దాడి జరిగిన నేపథ్యము ఆ తర్వాత ఏదైతే ఉందో మరి ప్రచారంలో అక్కడక్కడ చిన్నపాటి గొడవలు జరిగినప్పటికీ పోలింగ్ రోజు మాత్రమే గొడవలు ఉధృతంగా జరిగాయి. అటు బ్రాహ్మణ కాలువతో పాటు కూచువారిపల్లిలో జరిగిన గొడవల ఫలితంగా బ్రాహ్మణవారిపల్లిలో కాల్పులు జరిపారు. అదేవిధంగా కూచువారిపల్లిలో ఒక ఇల్లు దగ్ధమైంది, కారు దగ్ధం చేశారు, కొంతమంది మహిళల మీద దాడి జరిగింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయన్న విషయం మీదనే ప్రధానంగా దృష్టి సారించి ఆ విషయాలను సేకరించారు. అదేవిధంగా స్థానిక పోలీసులు సమస్యాత్మకంగా పూర్తి స్థాయి వెబ్ కాస్టింగ్ ఉన్నప్పటికీ ఆర్ముడ్ పోలీసులు ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గ పోలింగ్ బూతుల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడంలో ఎందుకు విఫలమయ్యారు పోలీసులు అన్న విషయం మీద కూడా సిట్ పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 అధికారులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో మరికొంత మంది అధికారులు వేటుకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్ఓ కూడా కొంత పక్షపాత రహితంగా వ్యవహరించాడంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించి కేవలం నిందితుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా భాను అతని భార్యతో పాటు మరికొంతమంది బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడిన విషయాలు వారితో కూడా సిట్ మాట్లాడింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తిరుమలకు సంబంధించిన 3 వ్యక్తులను అన్యాయంగా కేసులో ఇరికించారని ఒక వాదన ఉంది. ఆ ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా సిట్ బృందాన్ని ఈరోజు కలిశారు రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.